వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. రీసెంట్గా ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు రిగార్డింగ్ రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్ 2 ఎగ్జిక్యూటివ్ పోస్ట్. అండ్ ఈ వీడియోలో మన ఎల్టీఎక్స్ క్లాసెస్ ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్కి ఎలాంటి కోర్స్ లాంచ్ అయిపోతుందో చూద్దాం ఈ వీడియోలో. అండ్ దీనికి ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి ఈ మంత్ December 19th రిలీజ్ అయింది నోటిఫికేషన్. అండ్ నోటిఫికేషన్ లాస్ట్ క్లోజింగ్ డేట్, అప్లికేషన్ క్లోజింగ్ డేట్ ఈస్ 9th Jan. ఇంకా 10 days ఉంది. ఇంకా ఎవరైనా అప్లై చేయలేదంటే వాళ్ళు అప్లై చేయండి త్వరగా. టైం దగ్గర పడే కొద్దీ సర్వర్ బిజీ అవుతుంది, వీలైన త్వరగా అప్లై చేస్తే బెటర్. అండ్ డీటెయిల్గా నోటిఫికేషన్లోకి వెళ్దాం. అండ్ మనకి టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూస్తే టోటల్ 2000 ఉన్నాయి. యాక్చువల్గా ఈ ఎగ్జామ్ 2017లో జరిగింది. అండ్ దిస్ ఈజ్ ద నెక్స్ట్ నోటిఫికేషన్. 2017, 18, 19 నోటిఫికేషన్ రాలేదు. 2020 ఎండింగ్లో వస్తుంది మళ్ళీ 2000 పోస్ట్. అప్పుడు 17లో వచ్చినప్పుడు 1300 పోస్ట్స్ ఉన్నాయి. 1300 రిక్రూట్ చేసుకున్నారు. ఈసారి 2000 ఉన్నాయి, చాలా ఎక్కువ ఉన్నాయి ఈసారి. అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్, శాలరీ ఎస్ఎస్సి సిజిఎల్లో హైయెస్ట్ గ్రేడ్ శాలరీ ఎంత ఉందో అంతే శాలరీ. లెవెల్ 7 44,900 ఇది బేసిక్ పే. ఇన్ హ్యాండ్ శాలరీ వచ్చేసి అరౌండ్ 60,000 ప్లస్ ఉంటుంది. అండ్ దీనికి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ ఏమేమి ఉండాలంటే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయి ఉండాలి. ఎప్పటికంటే లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ ఎప్పుడు 9th Jan ముందు మీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయి మీ సర్టిఫికేట్ మీ చేతిలో ఉండాలి. 9th Jan ముందు ఖచ్చితంగా ఉండాలి, వాళ్ళే అప్లై చేయగలరు. అండ్ డిజైరబుల్ క్వాలిఫికేషన్స్, నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్. మీ కంప్యూటర్ నాలెడ్జ్ బేసిక్గా ఉంటే మంచిది, కంపల్సరీ కాదు, ఉంటే బెటర్ అంతే. నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసరికి ఇందులో 2 parts ఉన్నాయి. ఓన్లీ ఎగ్జామినేషన్ ఫీ 100 రూపీస్ అండ్ రిక్రూట్మెంట్ ప్రాసెసింగ్ ఛార్జ్ ఈస్ 500 రూపీస్ అనమాట. అండ్ ఇక్కడ కేటగిరీస్ చూస్తే మీరు మేల్ క్యాండిడేట్స్ ఆఫ్ ఆల్ జనరల్, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ కేటగిరీ వాళ్ళకి బోత్ ఫీజెస్ 2 పే చేయాల్సి వస్తుంది. సో వాళ్ళకి టోటల్ ఫీజ్ 600 అవుతుంది. 600 రూపీస్ పే చేయాలి. అండ్ ఆల్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అండ్ ఆల్ ఫీమేల్ క్యాండిడేట్స్ అండ్ ఆల్ ఎక్స్ సర్వీస్ మెన్ ఓన్లీ ప్రాసెసింగ్ ఫీ పే చేస్తే సరిపోతుంది, దట్ ఈస్ 500 రూపీస్. అండ్ ప్రాసెస్ ఆఫ్ సెలెక్షన్, బేసిక్గా ఇది టోటల్ 3 types ఉంటుంది ఎగ్జామ్కి. Tier 1 వచ్చేసి 100 మార్క్స్. ఇది ఆబ్జెక్టివ్. 2017లో డిస్క్రిప్టివ్ అయింది, ఈసారి ఫస్ట్ టైం ఆబ్జెక్టివ్ పెడుతున్నారు వీళ్ళు. Tier 2 వచ్చేసి డిస్క్రిప్టివ్ పేపర్, టోటల్ ఇంగ్లీష్. Tier 3 ఇంకా డైరెక్ట్ ఇంటర్వ్యూ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. అండ్ దీనికి ఫిజికల్ ఏమి ఉండవు, అంటే రన్నింగ్ కానీ అలా రన్నింగ్ ఆర్ అదర్ యాక్టివిటీస్, సైక్లింగ్ అలాంటి ఏ యాక్టివిటీస్ ఉండవు. అండ్ ఇంటర్వ్యూ త్రూ అయితే మీకు అపాయింట్మెంట్ ఇస్తారు. 10 weeks ట్రైనింగ్ ఉంటుంది, 2 years ప్రొబేషన్ పీరియడ్, దెన్ జాబ్ పర్మనెంట్ అయిపోతుంది. ఇది ప్రాసెస్. ఇంకపోతే Tier 1, Tier 2 ఇంకా సిలబస్ డీటెయిల్స్లోకి వెళ్దాం. Tier 1 సిలబస్ వచ్చేసరికి టోటల్ 5 sections ఉంటాయి. ఈచ్ సెక్షన్ 20 questions, టోటల్ 1 hour టైం. అంటే 60 minutesలో 100 questions, 60 minutes టోటల్ టైం. సో పార్ట్ వైజ్ వెళ్దాం. ఫస్ట్ పార్ట్ జనరల్ అవేర్నెస్. జనరల్ అవేర్నెస్ అంటే మొత్తం కరెంట్ అఫైర్స్. పాస్ట్ 4 to 5 months చూసుకుంటే చాలా బెటర్. 4 to 5 months కరెంట్ అఫైర్స్ థరోగా ఉండాలి. మన ఎల్టీఎక్స్ క్లాసెస్లో కరెంట్ అఫైర్స్కి ఆల్రెడీ సపరేట్గా ఫ్యాకల్టీ ఉన్నారు, ఓన్లీ కరెంట్ అఫైర్స్ డీల్ చేస్తారు. బ్యాంకింగ్, ఎస్ఎస్సి అండ్ ఐబీ వీటన్నిటికీ కలిపి కరెంట్ అఫైర్స్ చెప్తారు. అండ్ నెక్స్ట్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, అది నేనే డీల్ చేస్తున్నా. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్
అండ్ కొత్త సైకిల్ కూడా స్టార్ట్ అవుతుంది. ఓన్లీ ఎక్స్క్లూజివ్గా ఐబీ వాళ్ళకి స్టార్ట్ చేస్తున్నాం ఫ్రమ్ జాన్ 1. అండ్ న్యూమరికల్, అనలిటికల్ అండ్ లాజికల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్. సో రీజనింగ్ మనకి బ్యాంకింగ్ టీచ్ చేసే ఫ్యాకల్టీ వస్తారు. బ్యాంకింగ్ లెవెల్ అంత ఉండదు ఈ ఎగ్జామ్కి. యాక్చువల్గా ఎస్ఎస్సి సిజిఎల్కి ఎలా ఉంటుందో దీనికి కూడా అంతే లెవెల్ ఉంటుంది, కొంచెం లో లెవెల్ ఉంటుంది. బ్యాంకింగ్ లెవెల్ టీచ్ చేసే ఫ్యాకల్టీ వచ్చి టీచ్ చేస్తారు. సో రీజనింగ్ కూడా నో ప్రాబ్లం. అండ్ ఇంగ్లీష్ వచ్చేసరికి మనకి మొత్తం సురేష్ సార్ డీల్ చేస్తారు. వింటున్నారుగా అందరూ, హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్ కానీ అవి చూస్తే అర్థమైపోతుంది, ఇంకా తిరుగులేదు ఇంగ్లీష్ అయితే. అండ్ జనరల్ స్టడీస్కి మనకి నారాయణమూర్తి సార్ వస్తారు. జనరల్ స్టడీస్లో వచ్చేసరికి మీకు ఏముంటాయి అంటే హిస్టరీ, పాలిటీ, జోగ్రఫీ, ఎకానమీ అండ్ సైన్స్. సైన్స్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. ఇవి జనరల్ స్టడీస్. అండ్ స్టాటిక్ జీకే అనేది మీకు కరెంట్ అఫైర్, జనరల్ అవేర్నెస్లో రావచ్చు, జనరల్ స్టడీస్లో కూడా రావచ్చు, చెప్పలేం. ఇది టోటల్ సిలబస్ అనమాట. మన ప్రతి సబ్జెక్ట్కి పర్ఫెక్ట్గా డీల్ చేసే ఫ్యాకల్టీ ఉన్నారు ఎల్టీఎక్స్లో, సో నో ప్రాబ్లం. అండ్ నెగిటివ్ మార్కింగ్ వచ్చేసరికి 1/4 నెగిటివ్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. టోటల్ 100 క్వశ్చన్స్ 100 మార్క్స్. అండ్ నెగిటివ్ మార్కింగ్ ఉన్నాయి 1/4. అండ్ టైప్ 2 వచ్చేసరికి డిస్క్రిప్టివ్, మోస్ట్ ఇంపార్టెంట్. అందరూ నెగ్లెక్ట్ చేస్తారు ముందు నుంచి, కానీ చాలా ఇబ్బంది అవుతుంది దగ్గరలోకి వచ్చేసరికి. సో డిస్క్రిప్టివ్లోనే ఏంటంటే ఫస్ట్ 50 మార్క్స్, టోటల్ 50 మార్క్స్. అందులో 30 మార్క్స్ అనేది ఎస్సే రైటింగ్ ఉంటుంది. ఒక టాపిక్ ఇస్తారు, ఒకటో రెండో టాపిక్ ఇచ్చి అండ్ మీ చాయిస్ అనమాట, ఏదైనా రాయొచ్చు. సంథింగ్ 400 వర్డ్స్ క్రాస్ చేయకూడదు అంటారు, అలా ఉంటుంది ఎస్సే. అండ్ కాంప్రహెన్షన్ అండ్ ప్రిసైజ్ రైటింగ్. కాంప్రహెన్షన్ అంటే ఒక మ్యాటర్ ఇచ్చి మీకు 5 క్వశ్చన్స్ ఇస్తారు. సో అది చదివి అండర్స్టాండ్ చేసుకొని ఆ 5 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. అండ్ ప్రిసైజ్ రైటింగ్ అంటే ఒక 150 వర్డ్స్ ప్యాసేజ్ ఇచ్చి దాన్ని ప్రిసైజ్ చేయాలి, అంటే 1/3 తగ్గించాలి. 150 వర్డ్స్ ఇస్తే 1/3 ఎంత, 50 వర్డ్స్లో రాయాలన్నమాట ఆ మ్యాటర్ని ప్రిసైజ్ చేసి. సో ఇది మొత్తం మనకి సురేష్ సార్ డీల్ చేస్తారు. ఇది ఇంగ్లీష్లోకి వస్తుంది. మనం ఇక్కడ చూస్తే ఇంగ్లీష్ ఇక్కడ టైర్ 1లో 20 మార్క్స్ అండ్ టైర్ 2లో 50 మార్క్స్, టోటల్ 70 మార్క్స్ ఇక్కడ. అండ్ మ్యాథ్స్ ఎవరైతే వీక్ అనుకుంటారో వాళ్ళకి ఇది గోల్డెన్ ఆపర్చునిటీ, ఎందుకంటే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఎస్ఎస్సి సిజిఎల్ అంత లెవెల్ ఉండదు. అండ్ ఓన్లీ 20 మార్క్స్, టోటల్ ప్రాసెస్లో ఓన్లీ 20 మార్క్స్. అండ్ టైర్ 2 అయిపోతే లాస్ట్ టైర్ 3 ఇంటర్వ్యూ గైడెన్స్ మొత్తం సురేష్ సార్ ఇస్తారు, నో ప్రాబ్లం. అతను ఎంబీఏ చేసి వచ్చారు, అతనికి ఇంకా అతని గైడెన్స్ ఉంటే అది చాలా మనకి లక్. వేరే ఇన్స్టిట్యూట్స్లో మేబీ ఈ లెవెల్ వాళ్ళు ఎవరు, ఎంబీఏ చేసే వాళ్ళు ఎవరు మీకు గైడెన్స్ ఇవ్వలేకపోవచ్చు ఇంటర్వ్యూకి. సో మనకి ఇంటర్వ్యూ కూడా నో ప్రాబ్లం మన ఇన్స్టిట్యూట్లో. అండ్ టోటల్ సిలబస్ వచ్చేసరికి ఇది. అండ్ నెక్స్ట్ చూద్దాం ఇంకేమన్నా. అసలు ఎందుకు జాయిన్ అవ్వాలి, ఇది ఎవరు జాయిన్ అవ్వాలి? నాకు బెస్ట్ శాలరీ కావాలి అని అనుకున్న వాళ్ళు 60,000 ప్లస్ 1,000+ శాలరీ. అది కాకుండా ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఏంటంటే మీకు 12 months శాలరీ కాకుండా 13 months శాలరీ వస్తుంది. 1 month ఎక్స్ట్రా, 12 months పర్ ఇయర్. 12 months మీరు వర్క్ చేస్తే 1 month ఎక్స్ట్రా శాలరీ వస్తుంది. ఊరికనే 60,000 ఎక్స్ట్రా వస్తుంది పర్ ఇయర్. దిస్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ మోటివేషన్ ఫర్ సీరియస్ ఆస్పిరెంట్స్. అండ్ జాబ్ సెక్యూరిటీ ఉంటుంది. ఇట్ ఈజ్ ఎ పర్మనెంట్ జాబ్, ఏం టెంపరీ బేసిస్ మీద కాదు. అండ్ ఎవరికైతే కంట్రీకి సెల్ చేయాలనుకుంటారో వాళ్ళకి ఇది గోల్డెన్ ఆపర్చునిటీ. చాలా తక్కువ టైంలో ఒక టోటల్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ మొత్తం 8 monthsలో అయిపోతుంది. నెక్స్ట్ 2021 ఎండింగ్ కల్లా ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఫైనల్లీ ఆల్ ద బెస్ట్ గైస్ అండ్ థ్యాంక్ యూ. అండ్ వెళ్ళే ముందు, వీడియో ఎండ్ అయ్యే ముందు మీకు ఒక విషయం చెప్పాలి. యాక్చువల్గా ఐబీకి మన ఇన్స్టిట్యూట్లోన స్పెషల్గా కోర్స్ లాంచ్ చేయబోతున్నారు. అండ్ దట్ టు Jan 1 నుంచి. అన్ని క్వాంట్ నుంచి, క్వాంట్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్, జనరల్ స్టడీస్,
అండ్ ఇంగ్లీష్. ఎవ్రీ సబ్జెక్ట్ మీకు కొత్తగా స్టార్ట్ అవుతుంది జాన్ 1 నుంచి. అండ్ ఇదే కాకుండా దీనికి ఫీజు వచ్చేసి టోటల్ 7,000. దీంతో మీకు ఇంక్లూడ్ అయ్యేవి ఏంటంటే ఎస్ఎస్సి సిజిఎల్ ప్లస్ బ్యాంకింగ్, ఇవన్నీ కోర్సెస్ ఇంక్లూడ్ అయ్యే ఎస్ఎస్సి సిజిఎల్, బ్యాంకింగ్ అండ్ ఐబీ ఇవన్నీ కలిపి 7,000. అది కూడా మీరు ఓన్లీ డిసెంబర్ 31 లోపు పే చేస్తే 7,000. జాన్ 1 నుంచి ఫీజు రివైజ్ అవుతుంది. జాన్ 1, 2021 నుంచి ఫీజు రివైజ్ అవుతుంది. ఇట్ విల్ బి 8,000. సో గైస్, ఆల్ ద బెస్ట్. అండ్ డెసిషన్ త్వరగా తీసుకోండి. అప్లై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే త్వరగా అప్లై చేయండి. థ్యాంక్ యూ. బాయ్.